అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు హోటల్ స్టైల్‌లో కరకరలాడే పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. చూసేయండి. అండ్ క్రిస్పీగా కూడా ఎలా వస్తాయో ఈ వీడియో చివరి వరకైతే చూసేయండండి. ముందుగా అయితే ఆనియన్స్ నీట్‌గా కడుక్కొని అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకునే వాళ్ళు సన్నగా కట్ చేసుకోవచ్చండి. కొంచెం లావుగా కట్ చేసుకునే వాళ్ళైతే చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే నేను కట్ చేశానండి. అలాగే దానిలో పచ్చిమిర్చి కరివేపాకు అండ్ కొత్తిమీర అయితే సన్నగా అయితే కట్ చేసి అయితే ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నామండి. అన్నీ కట్ చేసి వేసుకున్నాక దానిలో అయితే ఉప్పు తగినంత అండి, కారము, పసుపు, జీలకర్ర, కొద్దిగా వాము, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకొనైతే ఇప్పుడు దానిలో శనగపిండి కొంచెం వరిపిండి అయితే వేసుకున్నామండి. వరిపిండి అనేది మన క్రిస్పీనెస్ కోసం అయితే వరిపిండి అనేది యూజ్ చేస్తామండి. దానిలో అలాగే కొంచెం 2, 3 స్పూన్ల ఆయిల్ కూడా అయితే వేసామండి. వేసి కొంచెం కొంచెం వాటర్ అయితే పోసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలండి. మరీ పలుచగా కాదు, మరీ గట్టిగా కాదండి. ఒక రకముగా అయితే కలుపుకోవాలండి. కలుపుకొని ఆయిల్ అయితే హీట్ అయ్యాక అయితే పకోడీ అయితే వేసుకోవాలి. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే ట్రై చేయండండి. క్రిస్పీగా, టేస్ట్‌గా అండ్ పకోడీ అయితే చాలా బాగా వస్తాయండి. బాగా హీట్ అయ్యాకైతే చిన్న చిన్న ముద్దలుగా అయితే వేసుకుంటూ మంటను మధ్యస్థంగా ఉంచి పకోడీ లోపల బాగా ఉడికి బయటికి క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు 2 వైపులా బంగారు రంగు వచ్చే వరకైతే వేయించుకోవాలండి. చూసారు గదా! ఎంత కరకరలాడుతున్నాయో. వేడి వేడి పకోడీని తింటే చాలా రుచిగా అయితే ఉంటుందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండండి. క్రిస్పీగా అండ్ టేస్ట్ కానీ చాలా చాలా బావుంటుందండి. ఖచ్చితంగా హోటల్ స్టైల్‌లో కరకరలాడే పకోడీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. అలాగే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.